సో ఎవరైతే పేషెంట్స్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే కెరటిడ్ ఆర్టరీ డిసీజ్ వచ్చింది అని చెప్పేసి మన చిరంజీవి హాస్పిటల్స్కి వస్తే కనుక వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేస్తారు పేషెంట్ని మీరు? ఆ! దీనికి డయాగ్నోస్టిక్ ఆప్షన్స్ చాలా సులువమ్మా. ఓకే. దీనిలో మరి ముఖ్యంగా మనం ఏంటంటే మన చిరంజీవి హాస్పిటల్స్‌లో అడ్వాన్స్‌డ్ మన దగ్గర టెక్నాలజీ కలర్ డాప్లర్ ఫెసిలిటీ ఉంది. విచ్ ఈస్ సొఫిస్టికేటెడ్. దాంతో మనం ఏం చేస్తామంటే ఈ రక్తనాళంలో ఎంత పర్సెంటేజ్ బ్లాక్ అంటే బ్రెయిన్‌కెళ్ళే రక్తనాళం, అన్ని రక్తనాళాల్లో కాదు. ఈ బ్రెయిన్‌కెళ్ళే రక్తనాళంలో ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉందో కెరటిడ్ డాప్లర్ ద్వారా చూసుకుంటాం. దాంతోపాటు అది బ్లాక్ ఏ రకంగా ఉంది అంటే ఆ ప్లాక్ కాల్షియం ఉందా, రక్తనాళంలో గెడ్డ ఉందా, లేకపోతే మొత్తం ఫైబ్రస్గా ఉందా అనేది కూడా డిఫరెన్షియేట్ చేస్తుంటాం. ఓకే. మేము ఆ ప్రక్రియ ద్వారా కూడా డిఫరెన్షియేట్ చేసుకొని ముందుగానే గుర్తుంచుకొని మన వర్క్ కూడా చేసుకుంటాం. న్యూరలాజికల్ వర్కప్ అంటాం. అంటే బ్రెయిన్లో మనకి బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ వర్కప్ చేసుకొని దీనికి మనము కెరోటిడ్ డిసీజ్ ఉంది అని ముందుగానే డయాగ్నోసిస్ రావటం అనేది జరుగుతుంది. ఓకే.